క్వీన్వా కిచిడి. సో కీన్వా కిచిడి. ఎస్, మరి దానికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే. ఇంగ్రీడియంట్స్ తీసుకొచ్చేసాను అమూల్య. ఓకే. సో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి కీన్వా. ఎస్, సో దీన్ని మనం ఉడకపెట్టుకుని అలాగే తెచ్చేసుకున్నాం కదా. ఎస్, ఇక్కడ నేను బాయిల్ చేసేసుకొని తీసుకొచ్చేసాను. ఏమైనా నానబెట్టాలా అక్కర్లేదా? ఇది మనం క్వీన్వా, మిల్లెట్స్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఒక 6 to 7 hours మనం సోక్ చేసుకుంటే మనకి ఈజీగా కుక్ అయిపోతుంది. ఓకే, ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే. సో ఫస్ట్ టైం వేసుకుంటాం. ఫస్ట్ వచ్చేసి గీ. సో ఇక్కడ మనకి ఆయిల్కి బదులుగా గీ యూస్ చేసేస్తున్నాము. అలాగే. సో కిచడీస్లో ముఖ్యంగా గీ మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎస్, కరెక్ట్. సో మనం లాస్ట్లో కూడా కిచడీ చేసిన తర్వాత తినే ముందు కూడా చాలా మంది గీ వేసేసుకుంటూ ఉంటారు. అవును, కరెక్ట్. థ్రోట్ ఇన్ఫెక్షన్ గురించి మాట్లాడుకుంటున్నాం. Yes. ఇది పిల్లలకు కూడా ఎక్కువగా వస్తూ ఉంటుంది, పెద్దవాళ్ళకి కూడా ఉంటుంది ముఖ్యంగా. అండ్ ఇదివరకు ఎపిసోడ్స్లో కూడా మనం చెప్పుకున్నప్పుడు ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. కానీ ఇది చాలా కాలం వరకు, అంటే పిల్లల్లో ఏమవుతుందంటే ఒక 1 weekలో వీళ్ళు స్కూల్కి వెళ్తారు, పక్కన వాళ్ళకి ఎవరికో ఒకరికి సేమ్ జలుబు దగ్గు ఉంటే వీళ్ళు ఎక్కించుకొని వస్తారు. ఈ 1 week వీళ్ళు బాగా సఫర్ అవుతారనమాట. మళ్ళీ 1 week గ్యాప్తోనే మళ్ళీ వస్తూ ఉంటుంది. ఎస్, కరెక్ట్. అలాంటప్పుడు ఏం చేయాలి? సో మెయిన్ వచ్చేసి పిల్లలకి కొంచెం ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది. ఓకే. సో పెద్దవాళ్ళతో పోలిస్తే కూడా. కాకపోతే ఏంటి అంటే ఎక్కువగా డస్ట్ అండ్ మన పెద్దవాళ్ళ కంటే కూడా వాళ్ళు ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు అనమాట. ఎట్ ద సేమ్ టైం ఇన్ఫెక్షన్స్కి కూడా, ఎందుకంటే వాళ్ళు మట్లో ఆడుతూ ఉంటారు, బయట ఆడుతూ ఉంటారు. సో వాళ్ళకి మన ఒక బౌండరీస్ అని మనం సెట్ చేయలేము, రైట్? సో వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఆడుకుని ఇవ్వండి అన్నట్టు వదిలేస్తాం. అండ్ మోస్ట్లీ వాళ్ళకి గ్రూప్ ఆఫ్ పీపుల్ తోటి వాళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉంటారు, రైట్? అందుకని చెప్పి ఇంకోటి ఏంటంటే పెట్స్ ఉన్న వాళ్ళు స్పెషల్లీ, సో మనకి డాగ్స్ కానీ క్యాట్స్ కానీ ఉన్న వాళ్ళు కూడా ఎక్కువగా మనకి థ్రోట్ ఇన్ఫెక్షన్స్ లాంటివి, ఆ హెయిర్ ఏదైనా కొంచెం మనకి ఫుడ్లో యాడ్ అయిపోయినప్పుడు కూడా ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వెంటనే వస్తుంది అంటే దట్ మీన్స్ ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంది. లేదు అంటే థ్రోట్ ఇన్ఫెక్షన్ తగ్గేటటువంటి ఫుడ్ మనం ప్రాపర్గా ఇవ్వట్లేదు. ఎస్, ప్రికాషన్స్ మనం కరెక్ట్గా తీసుకోవట్లేదు అని చెప్పి. ఎస్, కరెక్ట్. ఓకే. సో గీ అయితే వేడెక్కిపోయింది. ఫస్ట్ టైం వేసుకుందాము. ఫస్ట్ వచ్చి నేను జీలకర్ర వేసేస్తున్నాను. జీలకర్ర ఇది 1 teaspoon. నెక్స్ట్ కట్ చేసినటువంటి వెల్లుల్లి, నెక్స్ట్ సన్నగా మనం కట్ చేసుకున్న ఆనియన్. ఓకే. నేతిలో ఉల్లిపాయలు వేగినప్పుడు ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది కదా, చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ నేను పాలకూర వేసేస్తున్నాను. ఓకే. ఓకే, తర్వాత ఏం వేసుకోవాలి? నెక్స్ట్ వచ్చేసి నేను దాల్ అండ్ క్వీన్వా కూడా మనం యాడ్ చేసేద్దాము. స్పూన్. ఇది నేను ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఎక్కువగా టైం అయితే మనకి పట్టదు. నార్మల్గా మనం కిచడీ అంటే మోస్ట్లీ కుక్కర్లోనే డైరెక్ట్గా పెట్టేస్తూ ఉంటాము, రైట్? అలా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా మనకి కంప్లీట్ అన్నీ కూడా ఒకేసారి కుక్ చేసినా కూడా కొంతమందికి అలా కూడా నచ్చదు, అవును, రైట్? ఇంకోటి ఏంటంటే కొంతవరకు రైస్ ఉడుకుతుంది, దాల్ ఉడకదు, అండ్ ఒకసారి దాల్ ప్రాపర్గా ఉడుకుతుంది, రైస్ ప్రాపర్గా ఉడకదు. సో దానివల్ల కంప్లీట్ రెసిపీ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అనమాట. సో ఇలా మనం కంప్లీట్ బాయిల్ చేసుకొని తెచ్చుకుంటే అన్నీ కూడా ఆల్రెడీ మనకి బాయిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ప్రాపర్గా సెట్ అయిపోతుంది. ఎస్, సెట్ అయిపోతుంది. ఓకే. దాల్ కూడా వేసేద్దాము. ఇది కూడా మనం ఉడికించేసుకుని తెచ్చేస్తాం. ఎస్, కరెక్ట్. ఒక 1 teaspoon పసుపు వేసేస్తున్నాను. ఆ తర్వాత ఏం వేసుకుంటున్నాం? సాల్ట్ వేసేద్దాము. ఓకే. ఓకే.
ఇప్పుడు కొంచెం వాటర్ వేసేసి మనం బాయిల్ చేసేసుకుందాం. అలాగే. కిచిడి అయితే రెడీ అయిపోయినట్టుంది, చూసేద్దామా? ఎస్, చూసేద్దాం. ఎస్, పర్ఫెక్ట్గా వాటర్ అయితే మొత్తం అంతా అబ్జార్బ్ చేసేసుకున్నాయి. కరెక్ట్. సో ఇప్పుడు మనం ఫైనల్గా మిరియాల పొడి వేసేసి మనం దించేసుకుందాము. ఓకే. సో అయిపోయినట్టేనా? ఎస్, అయిపోయినట్టే. మనం సర్వ్ చేసుకునే ముందు ఒక 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసేద్దాం. ఓకే. ఎస్. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం పైన. ఓకే. ఓకే, స్క్వీజ్. ఎస్ అమూల్య, క్వీనోవా కిచిడి కంప్లీట్ అయిపోయింది. ఓకే, కీన్వా కిచిడి అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. కీన్వా కిచిడికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పాలకూర, ఉడికించుకున్న కీన్వా, ఉడికించుకున్న కందిపప్పు, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం. కీన్వా కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్లో నెయ్యి పోసి కరిగిన తర్వాత అందులో జీలకర్ర, తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పాలకూర వేసి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఉడికించుకున్న కీన్వా, ఉడికించుకున్న కందిపప్పు, పసుపు, ఉప్పు, నీళ్లు పోసి కలిపి మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకొని చివరగా మిరియాల పొడి వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని పైనుంచి నిమ్మకాయ పిండి సర్వ్ చేసుకుంటే కీన్వా కిచిడి రెడీ.